BDS బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అనేది మెడికల్ ఫీల్డ్ కి సంబంధించిన కోర్సులలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు. మన దేశంలో MBBS కోర్సు తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న కోర్సు ఇదే. ఈ కోర్సు డ్యూరేషన్ 5 years. బైపీసీ గ్రూప్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు BDS కోర్సు చేయడానికి అర్హులు. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్, దీనినే నీట్ యూజీ ఎగ్జామ్ అంటారు. ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలి. మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ లో సీట్ వస్తుంది. అలాగే ప్రైవేట్ కాలేజ్ లో చదవాలన్నా నీట్ యూజీ ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సిందే. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు అయినటువంటి MBBS, BDS, BHMS అండ్ BAMS లాంటి కోర్సులను చదవాలంటే ఖచ్చితంగా నీట్ యూజీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాల్సిందే. ఈ ఎగ్జామ్ బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 క్వశ్చన్స్, టోటల్ గా 180 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 4 మార్క్స్ చొప్పున టోటల్ ఎగ్జామ్ 720 మార్క్స్ కి ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ మైనస్ చేస్తారు. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours. 180 క్వశ్చన్స్ కి 3 hours లో ఆన్సర్ చేయాలి. అంటే ఒక్కో క్వశ్చన్ కి 1 minute టైం. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి పేపర్ ఎంత టఫ్ గా ఉంది, ఎంత మంది ఎగ్జామ్ రాశారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అయితే ఈ వీడియోలో ఇండియాలోని టాప్ 10 డెంటల్ కాలేజెస్ గురించి చెప్పబోతున్నాను. గమనిక, ఇందులో నేను చెప్పే విషయాలన్నీ కాలేజీ వాళ్ళు NIRF కి ఇచ్చిన డేటా మరియు NIRF కాలేజీకి ఇచ్చిన ర్యాంక్ ఆధారంగా చెప్తున్నాను. అలాగే ఈ ర్యాంకులన్నీ కూడా అకాడమిక్ ఇయర్ 2018-19 కి సంబంధించినవి. డేటా మొత్తాన్ని 2019-20 లో కలెక్ట్ చేసి 2020 లో ర్యాంకులను ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇండియాలో డెంటల్ కోర్సును అందించే ఇన్స్టిట్యూషన్స్ 300 కి పైగా ఉన్నాయి. వీటిలో 115 డెంటల్ కాలేజెస్ NIRF ర్యాంకింగ్స్ లో పార్టిసిపేట్ చేశాయి. NIRF రిలీజ్ చేసిన ఇండియా ర్యాంకింగ్స్ 2020 లో డెంటల్ కేటగిరీలో టాప్ 30 ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. NIRF ర్యాంకింగ్స్ లో డెంటల్ కేటగిరీని ఈ సంవత్సరమే కొత్తగా యాడ్ చేశారు. వాటిలో టాప్ 10 డెంటల్ కాలేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ బిగిన్. టాప్ 10. JSS డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, మైసూర్, కర్ణాటక. JSS అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, దీనినే JSS యూనివర్సిటీ అంటారు. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీనే JSS డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఈ కాలేజ్ లో ఉన్న డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 100 సీట్స్, పీజీలో 34 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ, పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 548 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో BDS కోర్సులో 100 స్టూడెంట్స్ లో 85 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అలాగే వీళ్ళల్లో 16 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియన్ శాలరీ వచ్చేసి 4,30,000. అలాగే 39 స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కి వెళ్లారు. నెక్స్ట్, యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1.37 crores కు పైగా ఖర్చు చేశారు. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే లైబ్రరీలో బుక్స్ కోసం, ల్యాబ్స్ లో కొత్త ఎక్విప్మెంట్స్ కోసం చేసే ఖర్చు. నెక్స్ట్, యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 22 crores కు పైగా ఖర్చు చేశారు. ఇక్కడ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అంటే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క శాలరీస్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్, అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఆర్ కన్స్యూమబుల్స్ అండ్ అదర్ రన్నింగ్ ఎక్స్పెండిచర్స్ ఎట్సెట్రా, వీటి కోసం చేసే ఖర్చు. ఇప్పుడు JSS డెంటల్ కాలేజ్ స్కోర్ ను చూద్దాం. NIRF పారామీటర్స్ లో వచ్చిన స్కోర్ వివరాలు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్ 76.08, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 40.98, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 80.87, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 70.69, పర్సెప్షన్ 57.20. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 64.07. ఈ స్కోర్ కు గాను JSS డెంటల్ కాలేజ్ 10వ ర్యాంకును పొందింది. నెక్స్ట్, టాప్ 9. SRM డెంటల్ కాలేజ్, చెన్నై, తమిళనాడు. ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయినటువంటి SRM యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీ. 2018-19 అకాడమిక్ ఇయర్ లో ఈ కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్ లో 13 మెంబర్స్ హైలీ రెప్యూటెడ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను పొందారు. అలాగే 10 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించారు. ఈ కాలేజీలో ఉన్న డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 100 సీట్స్, పీజీలో 54 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ, పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 554 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళలో BDS కోర్సులో 100 స్టూడెంట్స్ లో 97 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అలాగే వీళ్ళల్లో 70 స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియన్ శాలరీ వచ్చేసి 3,50,000 రూపీస్ అండ్ 15 స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కి వెళ్లారు. యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 3.5 crores అబౌవ్ ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం 16.5 crores కు పైగా ఖర్చు చేశారు. ఇప్పుడు SRM డెంటల్ కాలేజ్ NIRF పారామీటర్స్ లో సాధించిన స్కోర్ వివరాలు చూద్దాం. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్ 73.92 మార్క్స్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 45.61, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 95.99, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 56.37, పర్సెప్షన్ 37.72. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 64.47. ఈ స్కోర్ కు గాను SRM డెంటల్ కాలేజ్ 9వ ర్యాంకును పొందింది. నెక్స్ట్, టాప్ 8. నాయర్ హాస్పిటల్ డెంటల్ కాలేజ్, ముంబై, మహారాష్ట్ర. ఇది గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. ఇది మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తో అఫిలియేట్ అయి ఉంది. ఈ కాలేజ్ లో ఉన్న డెంటల్ కోర్సులో 2018
2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 60 సీట్స్, పీజీలో 23 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 339 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళలో బీడీఎస్ కోర్సులో 46 స్టూడెంట్స్ లో 45 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. వీళ్ళల్లో 31 స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియం శాలరీ వచ్చేసి 51,000 అండ్ 14 స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కి వెళ్లారు. యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి దాదాపు 3 crores ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టిన ఖర్చు దాదాపు 28 crores. ఇప్పుడు ఈ డెంటల్ కాలేజ్ యొక్క స్కోర్ ను చూద్దాం. NIRF పారామీటర్స్ లో వచ్చిన స్కోర్ వివరాలు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్ 71.10, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 45 మార్క్స్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 92.13, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 52.26, పర్సెప్షన్ 60.20. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 64.54. ఈ స్కోర్ కు గాను ఈ డెంటల్ కాలేజ్ 8వ ర్యాంకును పొందింది. నెక్స్ట్ టాప్ 7 శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నై, తమిళనాడు. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. యూనివర్సిటీలో డెంటల్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ లో ఉన్న డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 100 సీట్స్, పీజీలో 28 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 472 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో బీడీఎస్ కోర్సులో 100 స్టూడెంట్స్ లో 87 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. వీళ్ళల్లో 10 స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియం శాలరీ వచ్చేసి 2,40,000 రూపీస్. 0 స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కి వెళ్లారు. అంటే హైయర్ స్టడీస్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 5 crores కు పైగా ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టిన ఖర్చు దాదాపు 25 crores. ఇప్పుడు శ్రీ రామచంద్ర డెంటల్ కాలేజ్ యొక్క స్కోర్ ను చూద్దాం. NIRF పారామీటర్స్ లో వచ్చిన స్కోర్ వివరాలు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్ 78.27, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 55.21, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 71.42, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ 59.28, పర్సెప్షన్ 60.20. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 66.27. సో ఈ స్కోర్ కు గాను శ్రీ రామచంద్ర డెంటల్ కాలేజ్ 7వ ర్యాంకును పొందింది. నెక్స్ట్ టాప్ 6 మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మంగళూరు, కర్ణాటక. ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయినటువంటి మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీ. ఈ కాలేజీ లో ఉన్న డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 100 సీట్స్, పీజీలో 31 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 568 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో బీడీఎస్ కోర్సులో 99 స్టూడెంట్స్ లో 92 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. వీళ్ళల్లో 10 స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియం శాలరీ వచ్చేసి 2,62,000 అండ్ 1 స్టూడెంట్ హైయర్ స్టడీస్ కి వెళ్లారు. యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1.3 crores కు పైగా ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టిన ఖర్చు మోర్ దాన్ 30 crores. ఇప్పుడు మణిపాల్ డెంటల్ కాలేజ్ యొక్క స్కోర్ ను చూద్దాం. NIRF పారామీటర్స్ లో వచ్చిన స్కోర్ వివరాలు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్ 78.72, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 55.20, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 73.87, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 72.41, పర్సెప్షన్ 65.62. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 68.75. ఈ స్కోర్ కు గాను మణిపాల్ డెంటల్ కాలేజ్ 6వ ర్యాంకును పొందింది. నెక్స్ట్ టాప్ 5 ABSM ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మంగళూరు, కర్ణాటక. AB శెట్టి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఉన్న డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 100 సీట్స్, పీజీలో 49 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 650 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో బీడీఎస్ కోర్సులో 100 స్టూడెంట్స్ లో 81 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అలాగే వీళ్ళలో 63 స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియం శాలరీ వచ్చేసి 1,80,000 రూపీస్. హైయర్ స్టడీస్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 4 crores కు పైగా ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టిన ఖర్చు దాదాపు 33 crores. ఇప్పుడు ఏబీ శెట్టి డెంటల్ కాలేజ్ స్కోర్ ను చూద్దాం. NIRF పారామీటర్స్ లో వచ్చిన స్కోర్ వివరాలు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్ 81.76, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 45.05, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 86.56, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 72.98, పర్సెప్షన్ 82.19. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 70.87. ఈ స్కోర్ కు గాను ఏబీ శెట్టి డెంటల్ కాలేజ్ 5వ ర్యాంకును పొందింది. నెక్స్ట్ టాప్ 4 సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, చెన్నై, తమిళనాడు. సవిత యూనివర్సిటీ. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఉన్న డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 100 సీట్స్, పీజీలో 144 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ పీజీ అన్ని ఇయర్స్ కలిపి 644 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో బీడీఎస్ కోర్సులో 100 స్టూడెంట్స్ లో 85 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అలాగే వీళ్ళల్లో 28 స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియం శాలరీ వచ్చేసి 5,50,000 రూపీస్. నెక్స్ట్ 20 స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కి వెళ్లారు. యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 11 crores కు పైగా ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టిన ఖర్చు దాదాపు 31 crores. ఇప్పుడు ఈ కాలేజ్ NIRF లో సాధించిన స్కోర్
స్కోర్ వివరాలు చూద్దాం. టీచింగ్ లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ 82.66 మార్క్స్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 60.57, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 74.93, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 63.38, పర్సెప్షన్ 80.44. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 72.34. ఈ స్కోర్ కు గాను సవిత యూనివర్సిటీకి 4వ ర్యాంకు వచ్చింది. నెక్స్ట్ టాప్ 3 డాక్టర్ DY పాటిల్ విద్యాపీఠ్, పూణే, మహారాష్ట్ర. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఉన్న కోర్సులలో డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 100 సీట్స్, పీజీలో 49 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 624 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళలో BDS కోర్సులో 100 స్టూడెంట్స్ లో 80 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. వీళ్ళలో 33 స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియం శాలరీ వచ్చేసి 2,70,000 రూపీస్. 30 స్టూడెంట్స్ హైర్ స్టడీస్ కి వెళ్లారు. యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2 crores కు పైగా ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టిన ఖర్చు మోర్ దాన్ 33 crores. ఇప్పుడు ఈ యూనివర్సిటీ స్కోర్ ను చూద్దాం. NIRF పారామీటర్స్ లో వచ్చిన స్కోర్ వివరాలు. టీచింగ్ లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ 79.92 మార్క్స్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 80.24, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 81.41, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 57.36, పర్సెప్షన్ 63.00. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 76.37. ఈ స్కోర్ కు గాను ఈ యూనివర్సిటీ 3వ ర్యాంకును సొంతం చేసుకుంది. నెక్స్ట్ టాప్ 2 మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఉడిపి, కర్ణాటక. ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయినటువంటి మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీ. ఇందాక చెప్పిన మణిపాల్ డెంటల్ కాలేజ్ కి 6th ర్యాంక్ వచ్చింది. అది మంగళూరు క్యాంపస్, ఇది ఉడిపి క్యాంపస్. ఉడిపి మణిపాల్ డెంటల్ కాలేజ్ లో ఉన్న డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 100 సీట్స్, పీజీలో 35 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 581 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళలో BDS కోర్సులో 100 స్టూడెంట్స్ లో 83 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అలాగే 1 స్టూడెంట్ మాత్రమే ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియం శాలరీ వచ్చేసి 3,60,000 రూపీస్. 1 స్టూడెంట్ హైర్ స్టడీస్ కి వెళ్లారు. యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1.5 crores పైగా ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం 35 crores వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ కాలేజ్ NIRF స్కోర్ ను చూద్దాం. NIRF పారామీటర్స్ లో వచ్చిన స్కోర్ వివరాలు. టీచింగ్ లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ 83.05 మార్క్స్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 79.41, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 71.63, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 76.42, పర్సెప్షన్ 74.72. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 78.17. ఈ స్కోర్ కు గాను ఈ కాలేజ్ 2వ ర్యాంకును సాధించింది. నెక్స్ట్ టాప్ 1 మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఢిల్లీ. ఇది గవర్నమెంట్ కాలేజ్. ఈ కాలేజ్ లో ఉన్న డెంటల్ కోర్సులో 2018-19 కు గాను ఇంటేక్ వచ్చేసి యూజీలో 40 సీట్స్, పీజీలో 18 సీట్స్ ఉన్నాయి. ఈ కోర్సులో యూజీ పీజీ అన్ని ఇయర్స్ కలిపి మొత్తం 213 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో BDS కోర్సులో 40 స్టూడెంట్స్ లో 29 స్టూడెంట్స్ ఇన్ టైమ్ లో గ్రాడ్యుయేట్స్ అయ్యారు. వీళ్ళల్లో 9 స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్స్ కి వెళ్లారు. మీడియం శాలరీ వచ్చేసి 11,63,000 రూపీస్. 20 స్టూడెంట్స్ హైర్ స్టడీస్ కి వెళ్లారు. యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 95 lakhs కు పైగా ఖర్చు చేశారు. అలాగే యాన్యువల్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం 43.5 crores కు పైగా ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ కాలేజ్ యొక్క NIRF స్కోర్ ను చూద్దాం. NIRF పారామీటర్స్ లో వచ్చిన స్కోర్ వివరాలు. టీచింగ్ లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ 86.86 మార్క్స్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ 75.47, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ 92.13, అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ 53.76, పర్సెప్షన్ 100/100. సో NIRF క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓవరాల్ స్కోర్ వచ్చేసి 82.51. ఈ స్కోర్ తో మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 1వ ర్యాంకు తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడు ఒకసారి అన్ని కాలేజెస్ నేమ్స్ ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. That's all for today. Okay guys, thanks for watching. Like, comment, share, subscribe. Nagendra Babu Tota. Thank you. Jai Hind.